నీలాంటి కొడుకుంటే ఏ తల్లిదండ్రుల జీవితంలోనైనా కష్టాలుండవు బాబు, కష్టాలుండవు. అవును, వీళ్ళు చెప్పింది అక్షరాల సత్యం. మేము చేసిన తప్పుని మీరు చేయడం లేదు. మీరు తప్పు చేశారా? ఏంటమ్మా అది? చెప్తాను బాబు. 25 సంవత్సరాల క్రితం మీలాగే నేను ఈమె ఇల్లు వదిలి వచ్చాం. గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. మేమిలా చేశామనే కోపంతో అమ్మా నాన్న మాట్లాడలేదు. ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటారు? మాకు బిడ్డ పుడితే ఆ బిడ్డ ముఖం చూసైనా మమ్మల్ని క్షమిస్తారు, మాతో మాట్లాడతారు అనే ఆశతో ఎదురు చూశాం. కానీ అవును, కానీ నాకు అదృష్టం లేదు. నేనేనికి బిడ్డనివ్వలేకపోయాను. ఏం పాపం చేశానో ఏమో, నా కడుపులో ఉన్న బిడ్డని ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. నా జీవితం అంతా ఇలా గొడ్రాలుగా ఉండాల్సిందేనా? మీ ఇద్దరు ఇంటికొచ్చాక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. మీ బాధ అర్థమయ్యాక చాలా ఇష్టపడుతున్నాం. మేమెందుకు ఇలా చేశామా అని మీకు అనిపించవచ్చు. మాకు పిల్లలుండుంటే గనక మీ వయసులో ఉండేవాళ్ళు కదా అనిపించింది బాబు. మిమ్మల్ని చూస్తుంటే మా బిడ్డనే చూసుకున్నట్లుగా ఉంటుంది మా ఇద్దరికి. మీకు మేము ఇబ్బంది కలిగించుంటే, మీ మనసుకు బాధ కలిగి ఉంటే దయచేసి క్షమించండి. అయ్యో అంకుల్, మీరలా మాట్లాడకండి. మీరేమీ తప్పు చేయలేదు, మేమేమీ ఇబ్బంది పడలేదు అంకుల్. అయ్యో ఏడవకండి అంకుల్, కంట్రోల్ చేసుకోండి. ఏడవకండి. సాధ్యమైనంత తొందరగా ఆ దేవుడు మీ కష్టాలన్నీ పోగొడతాడు. బాధపడకండి ఆంటీ. ఇక్కడెవరితో బ్యాగ్ ఉందే? బ్యాగ్ ఏది? ఏ మధు, ఏయ్ ఇది ఎందుకు తీసావు? వేరే బ్యాగ్ దొరకలేదా నీకు? ఇదేంటండి దీనికే ఇంత కోపంగా మాట్లాడుతున్నారు? టమాటాలు తేవడానికి బ్యాగ్ కావాలి, ఎదురుగా ఈ బ్యాగ్ ఉంది తీసుకున్నాను. దానికెందుకు ఇంతలా అరుస్తున్నారు? ఏయ్ నీకు టమాటాలు కావాలంటే వేరే బ్యాగ్ తీసుకెళ్ళు, ఈ బ్యాగ్ వద్దు. అసలు ఏముందండి ఈ బ్యాగ్ లో? దాంట్లో ఏముంటే ఏంటి, నీకెందుకు వేరే బ్యాగ్ తీసుకెళ్ళు. లేదు, ఆ బ్యాగ్ లో ఏదో ఉంది, ఇవ్వండి. ఏయ్ వదులు. అమ్మగారు వస్తున్నానుండవయ్యా, ఏదో ఒకటి చేసుకోండి, అంత నా కర్మ. త్రిశూల్, నువ్వెందుకలా మాట్లాడావు? నువ్వలా మాట్లాడడం వల్ల వాళ్ళక్క చేదు జ్ఞాపకాలు గుర్తొచ్చి వాళ్ళ మనసులో ఎంత బాధపడ్డాయో. వాళ్ళని ఓదార్చడం చాలా కష్టమైంది తెలుసా? సారీ మేడం, నేను అలా మాట్లాడడం వల్ల వాళ్ళంత బాధపడతారని నేను అనుకోలేదు. ఒక కొడుగ్గా కన్న వాళ్ళకి ఏం చేయాలని నా మనసులో అనుకున్నాను, అదే వాళ్ళతో చెప్పేశానంతే. సర్లే వదిలే. త్రిశూల్, యాక్చువల్లీ నీ మాటలు విన్నాక నాకు నీ మీదున్న గౌరవం వెళ్దామా?
లేదు, నాకు వేరే పనుంది. మీకు ఈ ఇంట్లో పనే? ఏం పని అబ్బా ఈ ఇంట్లో? అవన్నీ నీకు అవసరం లేదు త్రిశూల్. ఏంటి మేడం మీరు? ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలని వాళ్ళని కష్టపడి ఒప్పించాం కదా, ఇప్పుడు మీరేమో వద్దంటున్నారు. అదేం పనో నాకు తెలియాల్సిందే. త్రిశూల్, కొంచెం నెమ్మదిగా మాట్లాడు. వాళ్ళు వింటే సమస్య అవుతుంది. మళ్ళీ మన మీద అనుమానం రావచ్చు. అనుమానం వస్తే ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరినీ పిలుస్తారు, పంచాయతీ పెడతారు. వీళ్ళిద్దరికంటే ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ ఊరి వాళ్ళంతా వద్దొద్దు. ప్లీజ్, ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకో. మేడం 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 ఒక్క నిమిషం మేడం. ఏంటబ్బా ఇది ఇలా మాట్లాడుతున్నారు? ఓ, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చిట్ట చివరికి ఆదిశేషుని జన్మ కుండలి నాకు దొరికింది. ఇంతటితో నా పూజలన్నీ సంపూర్ణమయ్యాయి. హ! హ! ఆదిశేషుని పునర్జన్మ రహస్యం తెలుసుకోవటానికి కావలసినవన్నీ నాకు దొరికాయి. అయితే మనకు రహస్యం తెలుస్తుందా? ఖచ్చితంగా. నా పూజల ఫలితమే ఇది. ఆదిశేషుని జన్మ కుండలి ప్రకారం ఇంకో 2 రోజుల్లో అతని జన్మదినం. ఆ రోజు ఖచ్చితంగా ఓ అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతానికి తోడు నా శక్తిని జోడించి ఆ ఆదిశేషు ఎవరో కనిపెడతాను. ఆదిశేషుని జన్మదినం నాడు అద్భుతం జరగడానికి రుజువుందా? అలా జరగాలంటే గత 23 సంవత్సరాల నుండి జరగాలి కదా. ఆదిశేషు ఎవరో తెలుసుకునేవాళ్ళం కదా. ఈసారి వచ్చే జన్మదినం విశేషమైంది. ఎందుకంటే తన గత అన్ని జన్మదినాల్లో ఒక్కడే ఉండేవాడు. ఈసారి శివాని అతడి జతగా ఉంటుంది. అద్భుతం తప్పకుండా జరుగుతుంది. ఆ విశేషమైన రోజున విక్రమ్, త్రిశూల్ ఇద్దరిలో ఆ ఆదిశేషు ఎవరో అతనిలో ఒక మార్పు కనిపిస్తుంది గరుడా. మీకు నమ్మకం ఉంటే ఇప్పుడే వెళ్దాం. సత్యాన్ని వీలైనంత త్వరగా తెలుసుకుందాం. గరుడా, మనం ఒక త్రిశూల్ని పరీక్షిస్తే సరిపోదు. విక్రమ్ని కూడా పరీక్షించాలి మనం. అప్పుడే ఆదిశేషుని ఆత్మ ఎవరిలో ఉందో తెలుస్తుంది. చీకటి పడాలి. ఈ రాత్రి మనకి అమూల్యమైన సమయం. సిద్ధంగా ఉండు గరుడా. నాగిని ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదికి అడుగుపెట్టిందో ఆ ఉద్దేశం వెనుక రహస్యం ముందుగా మనకే తెలుస్తుంది. ఆ రహస్యం తెలుసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అలాగే మహామాయి. హలో శివాని, ఒకసారి త్రిశూల్,
చెప్పండి మేడం. త్రివిక్రమ్ కాల్ చేశారు. ఆ, చెప్పండి చిన్నబాబు. త్రిశూల్, అక్కడంతా ఓకే కదా? మీకు ఏ ప్రాబ్లం లేదు కదా? చిన్నబాబు, నేను ఉండగా ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి చెప్పండి? అంతా బానే ఉంది, చెప్పండి. అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో చెప్తావా? అది ఈ చుట్టుపక్కల కొన్ని ప్లేసులు ఉన్నాయంట, అవి చూసేసి బయలుదేరిపోతాం. హలో 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 చిన్నబాబు. చిన్నబాబు గారు మాట్లాడుతున్నారు కానీ నేను మాట్లాడేది వినిపించట్లా. నువ్వు ప్రాబ్లంకే ప్రాబ్లం తెస్తావు కదా, అందుకే ప్రాబ్లం క్రియేట్ అయింది. ఎవరు చూడలేదు కదా, తప్పించుకున్నా. మేము ఎవరో ఏంటో తెలియకుండానే మాకు ఆశ్రయం ఇచ్చారు. మాకు మంచి జరగాలని కోరుకుంటున్నారు. అందరికీ మంచి జరగాలని కోరుకునేవారు మీరు. మీకు మంచి జరగాలి. మీ జీవితంలోని సమస్యలన్నీ మీకు దూరం అవ్వాలి. ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. నువ్వు వచ్చేది ఎవరు చూడలేదు కదా? చూడలేదే గారు. సరే పద పద పద. గురూజీ చెప్పిన పని అయిపోయింది. నాగమన్ నుండి విక్రమ్కి ఏదో శక్తి పాస్ అయ్యింది. పదవెల్. అయ్యగారు, ఒళ్ళంతా నల్లబడుతోంది. చూడండి చూడండి, మొహం కూడా నల్లబడుతోంది. అరవకు, వాడు లేస్తే కష్టం. గురూజీ చెప్పారు కదా, స్పర్శ తగిలితే ఒళ్ళంతా నల్లబడుతుందని. కాబట్టి అది అలాగే అవుతుంది నందీశ. నాగమణి యొక్క శక్తి తన శరీరంలోకి చేరింది. ఉదయానికి తగ్గిపోతుంది. మేడం రెడీయా? వెళ్దామా? త్రిశూల్, ఒక 5 నిమిషాలు ఇక్కడే ఉండు. అయిపోయిందా? వెళ్దామా? వెయిట్ చేయి త్రిశూల్. మేడం ఇంకెంతసేపు? నైట్ డ్రైవింగ్ చేయాలి మేడం. కొంచెం 5 నిమిషాలని చెప్పాను కదా, ఎందుకంత తొందరపడుతున్నావు? శివాని, పసుపు కుంకుమ తీసుకోమ్మా. ఓ ఇదా విశేషం?
అమ్మాయిల విషయం అబ్బాయిలకి ఎలా తెలుస్తుంది? అంకుల్, నన్ను కూడా ఆశీర్వదిస్తారా? రా బాబు రా, మంచి జరగాలి నీకు. ఆంటీ, అంతా మంచి జరగాలి. శ్రు శ్రు ఏమైంది? శ్రు 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 ఏమైంది నీకు? ఎందుకు వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది శ్రు? నిన్నే అడుగుతున్నాను. శివాని శివాని ఏమైందో చూడు అతనికి. ఏమైందమ్మా? అంకుల్, మీరు భయపడాల్సిందేమీ జరగలేదు. ఇన్ఫాక్ట్ మీరు సంతోషించాలి. సంతోషపడాలా? ఎందుకమ్మా? మీరు తండ్రి కాబోతున్నారు. శ్రు ఆ దేవుడి కళ్ళు తెరిచాడు. ఇన్ని సంవత్సరాలు జరగనిది మీరు ఇంట్లో కాలు పెట్టగానే మాకీ గుడ్ మార్నింగ్ డాడ్. హాయ్ సన్, రా. ఏంటన్నయ్యా పొద్దు పొద్దున్నే ఎంత హుషారుగా ఉన్నావు? ఏంటి విశేషం? అల్లుడొచ్చిన స్పీడ్ చూస్తే హుషారైనట్టున్నాడు. ఎస్ మావయ్య, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. యాక్చువల్లీ మీ అందరికి ఒకటి తెలుసా, రాత్రి నేను మెడిసిన్ తీసుకోకుండానే పడుకున్నాను. టాబ్లెట్ వేసుకోలేదా? మరి ఎలా తగ్గింది? అదంతే, మొత్తానికి వాడికి తగ్గిపోయింది కదా, మాకంతే చాలు. నీరసంగా ఏమైనా ఉందా? నీరసమా? నీరసం అంటే ఏంటో కూడా తెలియదు నాకు. ఇప్పుడు నాలో ఏదో ఒకలాంటి ఎనర్జీ వచ్చేసింది. నందిషా, పదేకి వెళ్దాం. సరిగ్గా తినేసి వెళ్ళండి. ఎందుకు తినకుండా వెళ్తున్నారు? లేదు, అది కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తాను. బాయ్. అక్క, అల్లుడికి తగ్గిపోయింది. చాలా రోజుల తర్వాత పుషప్స్ కూడా చేశాడంట. వెళ్ళి దోస్త్ తీసుకురాపో. మధు, నేను చేస్తాను. ఆ అంకుల్ ఆంటీ చాలా మంచివాళ్ళు కదా. అలాంటి వాళ్ళకి ఆ దేవుడు పిల్లల్ని ఇవ్వకుండా ఎంత మోసం చేశాడు. మనసులో ఎంత బాధ ఉన్నా కానీ మనకెవ్వరికీ చూపించకుండా మాట మాటకి హాయిగా నవ్వుకుంటూ ఎంత సంతోషంగా ఉన్నారు. ఆ ఒక్క నవ్వు మొహంతో 100 సమస్యలున్నా కానీ దూరం అయిపోతాయి అనిపించింది. మేడం, మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, ఒక అమ్మాయికి దేవుడిచ్చే గొప్ప వరం ఏదైనా ఉంది అంటే అమ్మాయి ఇంకొక జీవికి ప్రాణం పోయడమే. పాపం చూడండి, వాళ్ళకి ఇన్నేళ్ల నుండి ఆ అదృష్టమే లేకుండా పోయింది. ఎంత బాధ అనుభవించారో కదా మేడం.